గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ సౌమ్య. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. మేము వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మీకు చూపిస్తాను. లెట్స్ గో. ఫస్ట్ అయితే మా ఇంట్లో మా హస్బెండ్ దీపం ముట్టించి పూజ చేశాడు. మన ఇంట్లో హస్బెండ్స్ దీపం ముట్టిస్తే చాలా మంచిది, కానీ చాలా వరకు హస్బెండ్స్కి టైం లేదంటే మనమే దీపం ముట్టిస్తాము. మేము వినాయక చవితి సెలబ్రేషన్ కి మా బావ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే వినాయకుడు తీసుకోవాలి కదా, మేము వినాయకుడు తీసుకోవడానికి వెళ్తున్నాము. నెక్స్ట్ మేము డిండోరిలో ఉన్న గణపతి మూర్తుల స్టోర్కి వచ్చాము. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని గణపతులు బుక్ చేసి ఉన్నాయి. ఇవి ప్యూర్ మట్టి గణపతులు, సో చాలా డెలికేట్గా ఉంటాయి మూర్తులు. ఈ మూర్తిలో గడ్డి అండ్ కట్టెలు లాంటివి ఏం పెట్టరు. ఇక్కడ చాలా గణపతులు ఉన్నాయని మేము వస్తే ఒక 4-5 గణపతులే తప్ప అన్ని గణపతులు బుక్ అయ్యే ఉన్నాయి. సో మాకు అర్థం కాలేదు అసలు ఏ గణపతి తీసుకోవాలో. బట్ ఫైనల్లీ మాకు ఒక గణపతి నచ్చింది. ఈ మూర్తి చాలా బాగుంది, సో ఈ మూర్తిని మేము తీసుకున్నాము. అలా మేము మా బావ వాళ్ళు ఉండే సొసైటీకి వచ్చాము. సొసైటీ నుంచి ఇంటికి వెళ్ళేంత వరకు వినాయకుడి మూర్తిని చేతిలో పట్టుకున్నాడు మా హస్బెండ్. వినాయకుడి మూర్తి చాలా వెయిట్ ఉండే, మా హస్బెండ్ బాగానే మోసిండు వినాయకుడిని. అలా మేము మా బావ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాక మా హస్బెండ్ వినాయకుడిని పట్టుకొని వస్తుండు కాబట్టి మా హస్బెండ్ కాళ్ళు కడిగి లోపలికి వినాయకుడిని తీసుకువస్తారు. ఇక నెక్స్ట్ మా షాన్వి నేను మాకు తోచినంత టేబుల్ డెకరేషన్ అయితే చేస్తున్నాము. వినాయకుడిని కూర్చోబెట్టే ముందు రెడ్ కలర్ క్లాత్ వేసి ఆ తర్వాత ఇస్తరాకులో బియ్యం పోసి వినాయకుడిని కూర్చోపెట్టాము. వినాయకుడిని కూర్చోబెట్టిన తర్వాత అరటి ఆకులు పండ్లు గిన పెట్టాము. 5 రకాల పండ్లు పెట్టాము. మొక్కజొన్న కంకులు, వినాయకుడికి ఇష్టమైన ఎలక్కాయ కూడా పెట్టాము. ఆ తర్వాత మా హస్బెండ్ దేవునికి జంజం వేసి దూదితో చేసిన దండ వేసిన తర్వాత మామిడాకుతో చేసిన కంకణం కూడా కట్టాడు. లాస్ట్కి వినాయకుడికి పూలదండ కూడా వేశాడు. ఇక్కడ మా యారాలు వినాయకుని పాదాలు వేస్తుంది. అలా పాదాలు వేస్తే వినాయకుడు మన ఇంటికి వచ్చాడని ఒక నమ్మకం. మేమందరం చేతులకు కంకణం కట్టుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ మా షాన్వి కంపాస్కి కూడా కంకణం కట్టి బుక్స్కి బొట్టు పెట్టి వినాయకుని దగ్గర పెట్టింది మా యారాలు. వినాయకుని పూజ చేసే ముందు వినాయకుని గురించి చేసిన ప్రసాదం వినాయకునికి పెట్టి ఆ తర్వాత ఎలుక మహారాజులకు కూడా పెట్టాలి. సో మా బావ వాళ్ళ ఇంట్లో ప్రసాదంకి తడకల పాశము, ఉండ్రాలు, చింతకాయ పప్పు, చింతకాయ పచ్చడి, బెండకాయ పులుసు, వైట్ రైస్ చేశారు. సో అవన్నీ చిన్న చిన్న ఆకులో పెట్టి ఇంటికి ఉన్న 4 మూలలో ఎలుక మహారాజులకు గురించి పెట్టాము.
ఆ తర్వాత అగ్నిదేవుని గురించి కూడా ప్రసాదం పెట్టిన తర్వాత వినాయకునికి పూజ చేయాలి. ఫస్ట్ మా హస్బెండ్ అన్ని దీపాలను వెలిగించిన తర్వాత ఆరతి స్టార్ట్ చేసాము. నామసారం సంసారసారం మృదేంద్రహారం సదా వసంతం హృదయాన్ని విందే భవం భవం సరతం నమామి. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండలీకాక్ష మంగళాయతనోరి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాది సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్తుతే నారాయణీ నమస్తుతే నారాయణీ నమస్తుతే. అలా ఆరతి కంప్లీట్ అయిన తర్వాత ఆరతి తీసుకొని కొబ్బరికాయ కొట్టి పూజ కంప్లీట్ చేసాము. ఈ విధంగా మేము మా బావ వాళ్ళ ఇంటి దగ్గర వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకొని ఆ తర్వాత నేను మా సొసైటీలో ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళ ఇంటి వినాయకుడిని కూడా దర్శనం చేసుకొని మా మమ్మీ వాళ్ళ ఇంటికి వదిలాను అనమాట. మా మమ్మీ వాళ్ళ ఇంటి వినాయకుడిని చూడండి, చిన్నగా క్యూట్గా ఎంత బాగున్నాడో. అలా మేము మా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.